ఓ యువతి కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. శ్రీతేజ్ పై గతంలోనూ ఓ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఓ మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి ఆ మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు శ్రీతేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో శ్రీతేజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నటుడు శ్రీతేజ్ గతంలో వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, పుష్ప ది రైస్, మంగళవారం ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శ్రీతేజ్ ప్రస్తుతం పుష్ప ది రూల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్ పై కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రముఖ నటుడు శ్రీతేజ్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక శ్రీతేజ్ పై గతంలో మాదాపూర్లో కూడా ఒక కేసు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కుకట్పల్లిలో అయితే కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ కూడా యువతి శ్రీతేజ్ పై ఫిర్యాదు చేసింది. శ్రీతేజ్ పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం పుష్ప 2లో కూడా ఆయన కీలక రోల్ పోషించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినటువంటి ఉదాంతం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తెరపైకి వచ్చింది. నటుడు శ్రీతేజ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా తనను ఉపయోగించుకుని ఇప్పుడు మొహం చాటేస్తా ఉన్నాడు. తనకు అందుబాటులోకి రావట్లేదంటూ కూడా బాధితురాలు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆశ్రయించి పోలీసులకు ఒక ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ శ్రీతేజ్ గతంలోనే అతనిపై ఒక కేసు నమోదైనట్టుగా కూడా వివరాలు పోలీసులు సేకరించారు. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ విషయం తెలిసి తన భర్త గుండెపోటుతో మృతి చెందినటువంటి ఘటన, ఆ కేసుకి సంబంధించి అతనిపై గతంలోనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం జరిగింది. ఈ చనిపోయినటువంటి భర్త కుటుంబ సభ్యులు ఈ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో శ్రీతేజ్ పైన కేసు నమోదు చేసి ఇతని కారణంగానే తన కొడుకు చనిపోయాడు అన్నట్టుగా కూడా గతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదవడం జరిగింది. ఆ కేసు విచారణ కొనసాగుతూ ఉండగా మళ్ళీ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఒక బాధితురాల నుంచి శ్రీతేజ్ ప్రస్తుతం ఇతను నటుడు శ్రీతేజ్ వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, పుష్ప ది రైస్, మంగళవారం ధమాకా సినిమాలలో కూడా మంచి రోల్స్ క్యారెక్టర్ వేసి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. తను ఆ పాత్రలను అడ్డు పెట్టుకుని ఈ మహిళలను ట్రాప్ చేసి మహిళలను పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో వేధిస్తా ఉన్నాడు. వారితో ఈ శారీరక సంబంధాలు పెట్టుకొని వారిని ఉపయోగించుకుంటా ఉన్నాడు అంటూ కూడా గతంలో మహిళకు సంబంధించినటువంటి కేసు విచారణ సాగుతోంది. ఇప్పుడు కుకట్పల్లిలో కూడా బాధితురాలు ఆ రకంగానే వచ్చి తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసగించాడు, శారీరకంగా వాడుకున్నట్టుగా కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ శ్రీతేజ్ అనే నటుడు ఇప్పటి వరకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నట్టుగా మాత్రం పోలీసులు అతని కోసం వెతుకుతా ఉన్నారు. ఇంకా ఇతని లీస్ట్ లో ఇంకెవరైనా అమ్మాయిలు ఈ రకంగా ట్రాప్ కి గురై మోసపోయి పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో శారీరకంగా ఉపయోగించుకొని వారిని మొహం చాటేసినటువంటి ఇంకా అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా ఇతని ట్రాక్ లో అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కుకట్పల్లి పోలీసులు ఈ కేసు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. శివ, ప్రస్తుతం ఏ సినిమాలో శ్రీతేజ్ కంటిన్యూ అవుతున్నారు రవితేజ్? బాధితురాలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తను గతంలో ఆర్జీవి తీసినటువంటి వంగవీటి, అదే ఆర్జీవి సినిమా తీసినటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్, పుష్ప ది రైస్, మంగళవారం ధమాకా సినిమాలలో ఇతను గతంలో ఒక పొలిటీషియన్ లాగా యాక్ట్ చేయడము, కొన్ని మెయిన్ సినిమాలో కూడా ఇతను మెయిన్ రోల్ పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీతేజ్. ఈ సినిమా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచే తనకంటూ ఒక ఫేమ్ వచ్చింది, తన ఎదిగాను, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక హోదా పెరిగింది అని ఆ హోదాని అడ్డుపెట్టుకొని
ఈ అమ్మాయిలని ట్రాప్ చేస్తా ఉన్నాడు అంటూ కూడా బాధితురాలు అతని పైన ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా పరిశీలించి ఇతను గతంలో ఏ సినిమాలో చేశాడు, ఇతని క్యారెక్టర్ ఏంటి, ఏ ప్రాంతానికి చెందినవాడు, గతంలో ఇంకా మాదాపూర్ కాకుండా ఇంకేమైనా కేసులు నమోదై ఉన్నాయా, ఇతని రోజువారీ రీత్యా ఏంటి, ఎంతమంది అమ్మాయిలను ఈ రకంగా మోసం చేశాడు, ఇంకేమైనా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇతనిపై పెండింగ్ లో ఉన్నాయా, ఇతని కేసులు ఇంకేమైనా పెండింగ్ లో ఉన్నాయా అని అన్ని కోణంలో కూడా కుకట్పల్లి పోలీసులు ఆ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అతడు పోలీసులకు అందుబాటులోకి రాలేదు, పరారీలో ఉన్నాడు అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం లోపు అతను అదుపులోకి తీసుకుని ఈ బాధితురాలికి ఏమని మాట ఇచ్చాడు, ఆ మాట ఎందుకు తప్పాల్సి వచ్చింది, ప్రతిసారి అమ్మాయిల విషయంలో ఇలా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నాడు అంటూ కూడా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతనికి నోటీసులు ఇచ్చి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోబోతా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది.